2017 వరకు కూడా నేను జాబ్ చేశాను. 17 నుంచి ఇక జాబ్ చేయడం కష్టం లేదనుకుని బిజినెస్ ఫీల్డ్ వచ్చాను. అంటే ఎట్లాంటి ఫ్యామిలీ నుంచి వచ్చానంటే అప్పు చేయడం తప్పు, అప్పు చేస్తే అదొక పాపం అన్నట్టు ఫ్యామిలీ నుంచి వచ్చాను. అంటే చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి అలాగే 17 నుంచి అంటే జాబ్ చేసేటప్పుడు నేను ఒక చిన్న ఏసీ ఒక ఫ్రిడ్జ్ కొనుక్కున్నాను. అలాగే ఇప్పుడు నేను బిజినెస్ చేస్తున్నప్పుడు నేను కంపల్సరీగా కార్లోనే ట్రావెల్ చేస్తాను. నేను అసలు అంటే దీన్ని గర్వంగా నేనేం చెప్పట్లేదు, బట్ ఎట్లాంటి స్థాయి నుంచి ఎక్కడికి వచ్చాము అనేది నేను చెప్పాలనుకున్నాను. అందుకే అంటే అక్కడి నుంచి ఎక్కడైతే మాకు అసలు బైక్ కూడా లేని సమయం నుంచి ఇంట్లో పరిస్థితులు బాగాలేని దగ్గర నుంచి ఆఫీస్కి రావాలి అంటే నాకంటూ సపరేట్గా కార్ ఉంది, కార్లోనే వస్తున్నాను. అది కూడా నేను మళ్ళీ ఎవరిని ఎక్కించుకోకుండా ఇండివిజువల్ గానే ట్రావెల్ చేస్తాను. ఎవరన్నా ఉంటే నాకు కంఫర్ట్ మిస్ అయిపోతుంది. అట్లాంటి కంఫర్ట్ జోన్ లోకి నేను రావడానికి కారణం ఏంటంటే ఓన్లీ నేను బిజినెస్ స్టార్ట్ చేయడం వల్లే నేను ఆ కంఫర్ట్ జోన్ లోకి వచ్చాను. దీని వెనక చాలా కష్టం ఉంది, చాలా డెడికేషన్ తో నేను ఆ శ్రమ అంతా కొడుకుని నేను పైకి వచ్చాను. అలాగే నేను ఒక బిజినెస్ తో ఆగలేదు, ఎప్పుడు కూడా నేను అవకాశాల కోసం వెతుక్కునేవాడిని. నాకు ఎవరు ఇట్లా మేము స్టార్ట్ చేసేటప్పుడు మెంటర్మెంట్ ప్రోగ్రామ్ ఇట్లా ఏం లేదు, ఎవరు సజెస్ట్ చేసేవాళ్ళు కూడా కాదు. అంటే ఎవరైనా కిందకి లాగేవాడే కానీ పైకి ఎక్కితేవాడు ఎవరు కనపడేవాడు కాదు మాకు. నేను లాస్ట్ వచ్చే స్టూడెంట్ని, దాదాపు ఒక 12 సబ్జెక్ట్స్ బీటెక్ నాది, 12 సబ్జెక్ట్స్ సబ్జెక్టులు ఉండేవి నాకు. అండ్ ఈ రోజు మా ఫస్ట్ బెంచ్ స్టూడెంట్స్ మమ్మల్ని అందరినీ కూడా చాలా హేళనగా చూస్తూ ఉంటారు అన్నమాట మా కాలేజీలో అప్పట్లో. వాళ్ళందరూ ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారు, నేను ఉద్యోగాలు ఇస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు మా ఫస్ట్ బెంచ్ ఎవరైనా వచ్చి నా దగ్గర జాబ్ కావాలంటే నేను ఇస్తాను, ఎంత సాలరీ అయినా పే చేస్తాను.